తాతయ్య, ధన్యమైన జీవితమంటే ఏమిటి అని కుతూహలంగా అడిగింది శ్రద్ధ. తాతయ్య చైతన్య చిరునవ్వుతో ఆమె వైపు చూశారు. అమ్మా, అది కేవలం విజయం సాధించడం మాత్రమే కాదు, మనం చేసే పనిలో చూపే అంకితభావం, ఓపికే మన జీవితాన్ని ధన్యం చేస్తాయి. రా, నీకు కొన్ని గొప్ప కథలు చెప్తాను అన్నారాయన. తాతయ్య మొదటి కథ మొదలుపెట్టారు. కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడు అయోమయంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడతనికొక గొప్ప రహస్యం చెప్పాడు. నీ పని నువ్వు చేయి, ఫలితం కోసం ఆశించకు అని బోధించాడు. అదే నిష్కామకర్మ అంటే ఫలితం ఎప్పుడు వస్తుందని కంగారు పడకుండా పనిని దైవంగా భావించి చేయడం. మరి ఓపిక అంటే ఏమిటి తాతయ్యా అని అడిగింది శ్రద్ధ. అహల్య కథ విను అన్నారు చైతన్య. ఎన్నో ఏళ్లు రాయిలా పడి ఉన్నా ఆమె తన మనసులో ధ్యానాన్ని, నమ్మకాన్ని వీడలేదు. శ్రీరాముడి పాదధూళి సోకగానే ఆమెకు శాప విమోచనం కలిగింది. ఆమె నిరీక్షణ ఆమె జీవితాన్ని ధన్యం చేసింది. ఓపికకు మరో ఉదాహరణ శబరి అని తాతయ్య కొనసాగించారు. శ్రీరాముడు వస్తాడని ఆమె ఏళ్ల తరబడి వేచి ఉంది. ప్రతిరోజూ అడవిలో పండ్లు ఏరి అవి తీయగా ఉన్నాయో లేదో రుచి చూసి మరీ దాచేది. ఆమె అంకితభావానికి మెచ్చి రాముడు ఆమెను వెతుక్కుంటూ వచ్చాడు. శ్రద్ధ అడిగింది, తాతయ్య, మరి కష్టాల్లో ఉన్నప్పుడు అంకితభావం ఎలా సాధ్యం? తాతయ్య పాండవుల గురించి చెప్పారు. పాండవులు అడవుల్లో ఎన్నో కష్టాలు పడ్డారు. రాజ్యము పోయినా, అజ్ఞాతవాసంలో సామాన్యులుగా బ్రతికినా వారు తమ ధర్మాన్ని, పట్టుదలను వదల్లేదు. చివరకు ఆ కష్టమే వారిని విజేతలుగా నిలబెట్టింది. ఇక ఆధునిక కాలంలో మనందరికీ స్ఫూర్తి అబ్దుల్ కలాం గారు అన్నారు తాతయ్య. ఒకప్పుడు రామేశ్వరంలో వార్తాపత్రికలు అమ్మిన ఒక చిన్న బాలుడు తన కష్టాన్ని మరియు చదువుపై ఉన్న అంకితభావాన్ని నమ్ముకున్నాడు. పేదరికం ఆయన కలలకు అడ్డుకాలేదు. తాతయ్య గర్వంగా చెప్పారు. ఆ బాలుడే తరువాత భారతదేశపు మిస్సైల్ మ్యాన్ అయ్యాడు. రాష్ట్రపతిగా దేశాన్ని నడిపించాడు. ఆయన ఎప్పుడూ చెప్పేవారు, కలలు కనండి, వాటిని నిజం చేసుకోవడానికి కష్టపడండి అని. ఆయన జీవితం కష్టానికి మరియు పట్టుదలకు నిలువుటద్దం. చూశావా శ్రద్ధ, వీరందరి జీవితాల్లో ఒకే సూత్రముంది. ఫలితం గురించి చింతించకుండా చేసే పనిలో ప్రాణం పెట్టి ఓపికగా ఎదురుచూడటం. ఒక మొక్కను నాటిన వెంటనే కాయలు రావు కదా, దానికి నీరు పోసి ఎండ తగిలేలా చూస్తూ వేచి ఉండాలి. శ్రద్ధ తన పాఠ్యపుస్తకాల వైపు చూసింది. అంటే నేను కూడా పరీక్షల మార్కుల గురించి భయపడకుండా ప్రతి పాఠాన్ని ఇష్టపడి చదవాలి కదా తాతయ్య అని అడిగింది. తాతయ్య ఆమె తల నిమిరి, అవునమ్మా, నీ కష్టమే నీకు నిజమైన ధన్యతని ఇస్తుంది అన్నారు. శ్రద్ధకు ఇప్పుడు అర్థమైంది. ధన్యమైన జీవితమంటే ధనవంతులు కావడం కాదు, మనం చేసే పని ద్వారా మనకు కలిగే తృప్తి. ఆమె తాతయ్యను గట్టిగా హత్తుకుంది. ఆ రోజునుండి ఆమె తన పనులన్నింటినీ ఎంతో ఇష్టంగా, ఓపికతో చేయడం మొదలుపెట్టింది.